హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదొచ్చేసి శ్రావణ మాసంలో మంగళగౌరి నోము ఉంటుందండి మాకు. సో ఆ నోము రోజు వ్లాగ్ షూట్ చేశానన్నమాట. ఇది అమ్మ కూడా వాయినం ఇవ్వాలి నేను, సో అందుకనేసి అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ ఇంకా నేను లేచేసరికి అమ్మ అక్కడ కుకింగ్ స్టార్ట్ చేసింది. అంటే అమ్మ ఫస్ట్ లేవగానే స్నానం చేసేసి వంటకు స్టార్ట్ చేసేసింది అనమాట. ఇంకా ఇక్కడ మా వాడు మా ఆయన ఆడుకుంటున్నారు. ఈ ఎంత బాగుందంటే ఈ టాయ్ నాకైతే చాలా నచ్చింది. ఇది అంటే మన చిన్నప్పుడు ఇలాంటి డిఫరెంట్ టాయ్స్ అయితే ఉండేవి కాదు కదా, ఏవో మామూలు టాయ్సే ఉండేవి. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. పెద్దవాళ్ళకైనా కూర్చొని ఆడుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ మా ఆయన అదే చేస్తున్నాడు అనమాట. మా వాడిని సతాయిస్తున్నాడు. వాడేమో ఆ డక్స్ని పట్టేస్తాడనమాట, వెళ్ళనివ్వడు, తిరగనివ్వడు. కానీ అది టాయ్ తయారైన మెకానిజం అయితే చాలా బాగుంది. అసలు భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి. భలే నచ్చింది మాకైతే టాయ్. నేను మా హస్బెండ్ ఆడుకున్నాం అనమాట ఈ టాయ్తో కూర్చొని. మా వాడికి కూడా చాలా నచ్చింది. ఈ టాయ్తో భలే ఎంగేజ్ అవుతున్నాడు అనమాట. ఇంకా వచ్చేసి ఆ రోజు వంట ఆల్మోస్ట్ అమ్మ మార్నింగ్ చేసేసింది. ఇంకా ఇవి కుడుములు చేయాలన్నమాట అమ్మవారికి వాయినానికి. సో ఇంకా నేను మా మదర్కి కూడా వాయినం ఇవ్వాలి. సో దానికోసం ఇక్కడ కుడుములకి ఇక్కడ కూడా ప్రిపేర్ చేస్తోందనమాట. ఇంకా ఆల్రెడీ పప్పు రసం చేసేసింది. ఇంకా నేను మా అమ్మ ఏం తినలేదు. మా హస్బెండ్కి ఇంకా మా నాన్నకి అలాగే మా బుడ్డోడికి ఉప్మా చేసిందనమాట వాళ్ళ ముగ్గురికి. ఇంకా వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళాలి కదా, మా వాడు స్కూల్కి వెళ్ళాలి, మా హస్బెండ్ ఏమో కాలేజ్కి వెళ్ళాలి. సో అందుకనేసి ఇంకా ఇలా దేవుడి దగ్గరే ఇలా పీట వేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. నేను బాత్ చేసేసి వచ్చి దేవుడి దగ్గర ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మా అమ్మ వచ్చేసి గౌరమ్మను తయారు చేస్తుందనమాట. ఇక్కడ 5 కొమ్ముల గౌరమ్మ అనేసి చేసుకొని పెట్టాలన్నమాట, 5 ఫేసెస్ ఉన్నట్టుగా. ఇక్కడ అమ్మ ఇది తయారు చేస్తూ ఉంది. ఇదో సో చూసేయండి, ఇలా ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకొని అమ్మవారిని పెట్టేసి ఇంకా నేను దీపం చేసేసాను. ఇంకా మిగతా వర్క్ అంతా అమ్మ పక్కనే కిచెన్లోనే, మాకు పక్కనే దేవుడి గది కూడా అనమాట. సో అమ్మ అక్కడ పక్కన ఇంకా కుడుములు అవి చేస్తుందనమాట. ఇంకా టైం ఉంది ప్రసాదంకి పెట్టడానికి, నైవేద్యానికి అనేసి. ఇంకా నేను మాత్రం ఇక్కడ దేవుడి దగ్గర కూర్చొని ఇంకా అవన్నీ స్తోత్రాలు అవన్నీ చదువుకోవాలన్నమాట. అవన్నీ చదువుకుంటూ ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను. ఇది సైమల్టేనియస్గా చేసేసుకుందాము అని చెప్పేసి ఇలా కూర్చున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ నాకు బాబుని పిలుచుకొని వచ్చేయాలన్నమాట. 11:30కి అంతా నేను పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బాబు కోసం వెళ్ళాలి. సో నేను ఆ లోపల మళ్ళీ రెడీ అవ్వాలనేసి ఇంకా నేను త్వరగా ఇంకా రెడీ అయిపోయేసి కూర్చునేసాను. దేవుడి దగ్గర కూర్చునేసి ఇంకా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది గౌరీదేవికి చేసుకుంటాం అనమాట. పెళ్ళప్పుడు చేయిస్తారు కదా గౌరీ పూజ. సో అది మేము నెక్స్ట్ పెళ్ళి తర్వాత 5 years చేయాలి. మా ఇంట్లో పద్ధతి అనమాట ఇది. నెక్స్ట్ 5 years చేసుకోవాలి. నాది ఈ ఇయర్ 4th year అనమాట. 4 years కంప్లీట్ అయిపోతుంది ఈ ఇయర్ చేసేసుకున్నానంటే కనుక. ఇంకొక ఇయర్ చేసుకుంటే 5 years అయిపోతుంది మంగళగౌరి నోము. సో ఇది చాలామందికి ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. మాకైతే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా చేసుకుంటాము మేము. ఇంకా ఫస్ట్ గణపతికి పూజ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మనకి ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ మనం పూజించేది గణపతికే కదా, ఏ విఘ్నాలు ఏ ఆటంకాలు కలగకుండా ఉండడానికి. సో ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాత గౌరమ్మకి పూజ చేస్తామన్నమాట. ఇక్కడ ఇంకా గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా గణపతికి టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను అనమాట. మళ్ళీ ఇంకా గౌరీదేవి పూజ కూడా స్టార్ట్ చేసుకున్నాను. గౌరీదేవిది ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను. మనకి బుక్ దొరుకుతుందన్నమాట బయట. మా అమ్మ అయితే నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అనగానే మా అమ్మ అన్నీ నాకు రాయిచ్చారనమాట. ఏమేమి నోముల కథలు, వాటికి రిలేటెడ్ పాటలు అన్నీ నాకు బుక్ పెట్టారనమాట. ఒక డైరీలో మొత్తం తను స్వయంగా రాయిచ్చింది నాకు. మా అత్త వాళ్ళకి అన్నీ ఉన్నాయని తెలిసి. సో అలా అనమాట మా అమ్మ మొత్తం నాకు కథలు రాయిచ్చింది. ఏమేమి నోములు కథలన్నీ, అమ్మవారి పాటలు, గణపతి పాటలు, ఇలా తను ఏమేమి ఫాలో అయిందో అవన్నీ రాయిచ్చింది అనమాట. రేపు ఫర్దర్గా దేవుడి పాటలు అయితే అందరికీ కామన్గానే ఉంటాయి కదా. సో అందుకనేసి మా అమ్మ అన్ని పాటలు తనే స్వయంగా రాయిచ్చింది నా కోసము. సో ఇక్కడ అదే చేసుకుంటూ ఉన్నాను. బుక్ కూడా దొరుకుతుందనమాట మనకు బయట బుక్ స్టాల్స్లో, గౌరీదేవి బుక్. సో నేనైతే బుక్ కూడా తెచ్చుకున్నాను ఫస్ట్ నోముకునేటప్పుడే. సో ఆ బుక్కే ఉందన్నమాట నా దగ్గర. నేను ఆ బుక్ చూసేసి కథ చదువుకుంటాను. ఇంకా అష్టోత్తరం కూడా ఉంటుంది అందులోనే.
ఆ అష్టోత్తరం చదువుకునేసి కథ చదువుకుంటామన్నమాట. కథ చదువుకునేటప్పుడు ఇక్కడ మనము ఎలా పెడతామన్నమాట, ఏమంటారు, కత్తి పట్టుకొని కత్తికి నెయ్యి పూసేసి 5 పిండి దీపాలు చేసేసి ఆ పిండి దీపాల పైన కత్తి పెట్టి అలా పట్టుకుంటామన్నమాట. సో అలా చేస్తారు ఇది ఆ గౌరీ పూజ అనేది. సో చాలా మంచిది మాంగళ్యానికి, మన మాంగళ్యానికి ఏమి ఇబ్బంది అవ్వకుండా బాగుండడానికి, మన హస్బెండ్ మన ఫ్యామిలీ అంతా బాగుండడం కోసం ఈ పూజ చేస్తారు. ఇంకా మీకైతే ఈ పూజ గురించి తెలిస్తే కనుక కమెంట్ చేయండి తప్పకుండా. ఆల్మోస్ట్ అన్ని పెళ్ళిళ్ళలో ఫస్ట్ గౌరీ పూజ చేయిస్తారు, కానీ అది కంటిన్యూషన్గా 5 years ఇలా ఎంతమంది చేసుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. శ్రావణ మాసంలో ఎంతమంది మంగళవారాలు ఇలా గౌరీ పూజ చేసుకుంటారో అనేది. ఓకేనా, ఇంకా అదనమాట సంగతి. మా అమ్మ మొత్తం కుకింగ్ అంతా మా అమ్మే చేసింది, నేనైతే ఏం చేయలేదు. నేను మాత్రం ఓన్లీ దేవుడి పూజ మాత్రమే చేసుకున్నాను. ఇక్కడ తోరాలు కూడా చేసుకోవాలన్నమాట. 5 తోరాలు కానీ 9 తోరాలు కానీ ఇలా ఆడ్ నెంబర్స్తో తోరాలు ప్రిపేర్ చేయాలి. 5 పోగులు వచ్చేలాగా 5 ముళ్ళు కూడా వేయాలన్నమాట ఆ తోరాలకి. సో ఒకటి అమ్మవారికి పెట్టాలి, ఒకటి మనం కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాతనే కథ చెప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను చూడండి, దీపాలు వెలిగిస్తున్నాను. నాకు ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ అనమాట. మాకు వెనకాలే ఫ్రిడ్జ్ ఉంటుంది, నేను కూర్చున్న ప్లేస్కి వెనకాలే ప్లేస్ చాలా తక్కువ ఉంది కిచెన్లో. ఎందుకో ఆ రోజు మేము ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా చేరిపోయామన్నమాట, ఇల్లు వెతకడానికి బరువు అయిపోయి. మేము ఇంకా సరే, అప్పుడు ఎలా ఉండిందంటే స్పేషియస్గా కనిపించింది అనమాట. అంటే ఇలాగా థింగ్స్ ఏం లేనప్పుడు చాలా స్పేషియస్గా అనిపించింది. ఓకే సరిపోతుంది మనకు అని అనుకున్నాం, కానీ అప్పుడేం అంతగా ఆలోచించలేదు. ఇంకా దొరకడమే కష్టం మనకి మన బడ్జెట్లో అనేసి. కానీ ఒక్కొక్క వస్తువు పెరిగే కొద్దీ ఇల్లు చిన్నదైపోతుంది. సో కిచెన్ చాలా చిన్నదనమాట, మాకు ఒక మనిషి మాత్రమే తిరగగలము. ఇంకా అందుకనేసి ఇక్కడ అక్కడే వాషింగ్ మిషన్ ఉంటుంది, మాకు అక్కడే ఫ్రిడ్జ్ ఉంటుంది. సో చాలా తక్కువ స్పేస్, నేను వీడియో తీయడానికి లాంగ్ డిస్టెన్స్లో పెట్టి కవర్ చేయలేకపోయాను. సో అందుకే అనమాట. ఇంకా ఇక్కడ కథ చదువుకుంటూ ఉన్నాను చూడండి, అక్కడ వెలుగుతున్నాయి కదా దీపాలు, అక్కడ కత్తి పట్టుకొని ఆ దీపాల మీద పెట్టాలన్నమాట. అది కాటుకగా మళ్ళీ మనం మన కళ్ళకు పెట్టుకోవాలి. మనము ఇంకా ముత్తైదువులకు కూడా ఇవ్వచ్చు అనమాట. ఎవరికైనా కొంతమంది అయితే 5 మెంబర్స్కి ముత్తైదులకి ఇస్తారు. ఇంకా కొంతమందికి అయితే తెలంగాణ సైడ్ అయితే నేను విన్నాను అనమాట, 5 మందిని పెంచుకుంటూ వెళ్తారనమాట ముత్తైదువుల్ని. సో మాకైతే అలా ఏం లేదు, ఓన్లీ 5 మెంబర్స్కి మాత్రమే అనమాట మాకుండేది. ఇక్కడ మనము 5 weeks ఎన్ని వారాలు వస్తే అన్ని మంగళవారాలు అనమాట. శ్రావణ మాసంలో ఏదో ఒక వారము ఇలా అమ్మవారికి చాటల వాయనము, కుడుముల వాయనము ఇవ్వాలి. సో నేనైతే ఈ వీక్లో ఇచ్చేస్తున్నాను, నాకు ఈ వీక్లో అయితే పాసిబుల్ అవుతుంది, మళ్ళీ కుదరదు అని చెప్పేసి నేను ఈ వీక్లో ఇచ్చేస్తున్నాను అనమాట. అందులో వచ్చేసి మనము బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, ఆకు ఒక్క, గాజులు ఇలా అన్నీ పెడతామన్నమాట. ఆ చాటల వాయనంలో వచ్చేసి ఇంకా వడిబియ్యం సామాను, ఇలా పసుపు కొమ్ములు, ఇలా మొత్తం ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు ఇలా అన్నీ పెట్టేసి అమ్మవారికి వాయనంగా ఇస్తామన్నమాట. ఇంకా కుడుములు కూడా వాయనం ఇస్తాము. అలాగే తల్లికి కూడా అలానే సేమ్ అమ్మవారికి ఎలా ఇచ్చామో తల్లికి కానీ, తల్లికి సమానంగా ఎవరైనా ఉంటే, ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే అలా మనకి పిన్ని వరుస అయ్యే వాళ్ళకి ఇలా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాయనము. ఇంకా నేను మా అమ్మకే ఇచ్చాను అనమాట, 4 years మా అమ్మకే ఇచ్చాను. అదనమాట సంగతి. సో పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. మా అమ్మ హెల్ప్తో. నేను ఒక్కదాన్ని చేసుకుంటాను అని అనుకుంటాను, కానీ నాకు మళ్ళీ భయం వేస్తుంది అనమాట, టైంకి అన్నీ మేనేజ్ చేయగలనో లేదో అని. సో నేను మా అమ్మని రమ్మంటాను. ఫస్ట్ మంగళవారం నుంచి వస్తారనమాట, మంగళవారం వచ్చేసి మళ్ళీ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ మంగళవారం అలా వస్తారు ఏదైనా వర్క్ ఉంటే. ఒకవేళ వర్క్ లేకపోతే ఉంటారు నా దగ్గరే, లేదంటే కనుక ఖచ్చితంగా ఆ రోజు మార్నింగ్ అయినా నాకు వచ్చి హెల్ప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఊరికి వెళ్ళిపోతారు. అలానే చేస్తూ వచ్చాను నేను 4 years అమ్మ హెల్ప్తోనే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మహా నైవేద్యం పెడుతున్నాం అనమాట. ఇంకా మనం చేసుంటాం కదా ఇంట్లో, స్వామికి అన్నీ పెట్టాలి అమ్మవారికి అన్నీ. ఇంకా పులిహోర, పప్పు, రసము, ఫ్రై చేసాము, ఇంకా వచ్చేసి కుడుములు చేసాం కదా, సో అవన్నీ నైవేద్యంగా మళ్ళీ పెట్టాలన్నమాట అమ్మవారికి. సో అవన్నీ నైవేద్యం పెట్టంగానే ఇంకా మనకి పూజ అయిపోతుంది, ఇంకా మంగళహారతి ఇచ్చేయడమే. సో తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెంటనే అమ్మకి ఇవ్వాలన్నమాట వాయనము. ఇక్కడ మంగళహారతి ఇచ్చేస్తున్నాను, ఇంకా వాయనాలన్నీ ఇచ్చేసానని చెప్పేసి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మకి వాయినం ఇవ్వాలి. ఇంకా మా నాన్న కూడా ఉన్నారు ఇక్కడే, ఇద్దరు ఇక్కడే ఉంటారనమాట. వస్తే ఒకరేం రారు. నాన్నగారికి కొంచెం మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, సో అక్కడ ఉండడం కష్టము. దట్టు మా నాన్నగారికి కుకింగ్ కూడా రాదు, సో అక్కడ ఉండడం కష్టం అని చెప్పేసి ఇంకా నా దగ్గరే ఉన్నారు ఇద్దరు. ఇదిగోండి ఇలా చేసేసుకున్నాను నేనైతే పూజ. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగా చేసుకున్నాను. ఇంకా వడపప్పు పానకం కూడా నైవేద్యం పెడతారు. ఇంకొచ్చేసి శనగలు కూడా పెట్టాలన్నమాట అమ్మవారికి. సో అదనమాట. ఇంకా మొత్తం చేసేసుకున్నాము. మొత్తం అంతా అయిపోయింది. ఎగ్జాక్ట్గా 11:15కి అయిపోయింది. 11:15కి అయిపోగానే ఇంకా నేను మా అమ్మకు వాయినం ఇద్దామని చెప్పేసి ఇంకా కూర్చున్నామన్నమాట. అమ్మకు వాయినం ఇచ్చేసి మళ్ళీ మా బాబు కోసం వెళ్ళాలి కదా, మళ్ళీ పరుగనమాట. సో టైమే లేదు. అక్కడికి అమ్మ హెల్ప్తో అంత మాత్రమైనా అంత ఫాస్ట్గా అయినా అయిపోగలిగింది. ఇద్దరం ఉండి ఒకరు దేవుడి దగ్గర ఒకరు ఇక్కడ చేసుకున్నాం కాబట్టి అలా అన్న అయిపోయింది. లేదంటే మాత్రం చాలా టైం పడుతుంది. కొంచెం హెల్ప్ ఉంటే ఈజీగా అవుతుంది, లేదంటే అట్లీస్ట్ 4కి లేస్తే కానీ మనము ఇన్ టైంకి చేసుకోలేమన్నమాట. సో ఇలా అమ్మకు కూడా వాయినం ఇవ్వాలి. 2 వాయినాలు ఇవ్వాలన్నమాట. చాటల వాయినము అలాగే కుడుముల వాయినము 2 ఇవ్వాలి అమ్మగారికి కూడా. సో అలా అమ్మకు కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా మా నాన్న కూడా ఉన్నారని చెప్పేసి ఇద్దరిది నమస్కారం చేసుకున్నాను. ఇదైతే నా లంచ్ ప్లేట్ అనమాట. మొత్తానికి పూజ అంతా అయిపోయిన తర్వాత తిన్నాను. ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ ఇక్కడ అమ్మవారికి పాటలు ఉంటాయి అన్నమాట. వరుస పాటలని, అమ్మవారి మీద పాటలు, ఇలా అవన్నీ పాటలు చదివేసుకొని ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ హారతి ఇవ్వాలి అమ్మవారికి. అమ్మవారికి హారతి ఇచ్చేసి మళ్ళీ మంగళహారతి ఇచ్చేసి ఇంకా పూజ ఏం చేసేసాను అనమాట ఆ రోజుతో. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ దీపం చేసేసి కొంచెం ఏదైనా నైవేద్యం పెట్టేసి అమ్మవారిని కదిలించాలన్నమాట. అమ్మవారిని కదిలిచ్చేస్తే అప్పుడు అమ్మవారిని మనం అక్కడి నుంచి తీసేయచ్చు, లేదంటే అంతవరకు మనం తీయడానికి లేదనమాట. బిఫోర్ కొంతమంది ఈవినింగే కదిలిచ్చేసేసుకుంటారు, కొంతమంది నెక్స్ట్ డే కదిలించుకుంటారు. అది వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఉంటుంది. మా అత్తయ్య అయితే ఇలానే చేయమన్నారు, సో మేము ఇలా చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మా అమ్మ ఇక్కడే ఉన్నారు కదా, సో ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ ఇద్దరం కలిసి కూర్చొని పూజ చేసుకున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఫెస్టివల్స్ టైంలో, పూజల టైంలో మాత్రం కంపల్సరీ శారీనే కట్టుకుంటాను. మిగతా టైంలో ఏం అంత పట్టించుకోను. ఖచ్చితంగా ఫెస్టివల్స్ టైంలో మాత్రం కంపల్సరీ శారీయే అనమాట. సో అదనమాట సంగతి. పూజకి శారీయే కట్టుకోవాలి అని అంటూ ఉంటారనమాట పెద్దవాళ్ళు. సో ఇంకా ఎందుకు అనేసి శారీనే కట్టుకుంటూ ఉంటానన్నమాట నేను. సో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాన్ని. ఇలానే ఎన్ని వీక్స్ వస్తే అన్ని వీక్స్ అలా చేసుకోవాలి, కానీ కుడుముల వాయినం అయితే ఇవ్వమన్నమాట. నార్మల్గా మిగతా ప్రాసెస్ అంతా సేమ్, పండగ వంట అంతా చేయాలి, ఏదో ఒక స్వీట్ చేయాలి, పెట్టాలన్నమాట. నాకు శ్రావణ మాసం ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. పూజల్లోనే అయిపోతుంది మంగళవారాలు, శుక్రవారాలు. సో మీకు కూడా ఇంతేనా? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది మొత్తం ఈ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. ఇది నేను మా ఫ్యామిలీ మేము ఫాలో అయ్యేది మాత్రమే ఇందులో చూపించాను. సో ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది, ఒక్కో జిల్లాకి, ఒక్కో డిస్ట్రిక్ట్కి, ఇంకా ఏంటి ఒక్కొక్క ప్రాంతానికి డిఫరెంట్గా ఉంటుంది. సో నేను మా ఫ్యామిలీ మేము ఫాలో అయ్యేది మాత్రమే ఇందులో చూపించాను అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.